హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేసి నిన్నటి వ్లాగ్ అంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఫస్ట్ అయితే లేటే లేచాము, ఎందుకంటే మళ్ళీ సెకండ్ షిఫ్ట్ అంట ఆఫీసు. సో అందుకని చెప్పి లేట్ అయితే లేచాము. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చెయ్యాలి. సో ఫస్ట్ అయితే పాపకి పాలైతే స్టవ్ మీద పెట్టేసిన. అండ్ ఇంకో స్టవ్ మీద అయితే దోశల పిండి ఉంది, నిన్నే నైట్ మిక్సీ చేసి పెట్టాను. సో ఇక అందులోకి చట్నీ కావాలి కదా, పల్లి చట్నీ అయితే ఇక్కడ వేపుకుందామని ఆయిల్ అయితే వేసుకుంటున్నా. అదేంటో తెలియదు, ఒకరోజు పొద్దున్న డ్యూటీ, ఒకరోజు మధ్యాహ్నం నుంచి అంటే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే నైట్ తొందరగా కొంత తొందరగా పడుకోవడం అలవాటైంది కదా. సో మళ్ళీ ఇట్లా 12 o'clock అలా పడుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఇంక అక్కడ షెడ్యూల్ని బట్టి మనం కూడా అడ్జస్ట్ అయిపోవాలి. ఇంక ఈడైతే కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని కొన్ని పల్లీలు, అట్లనే పచ్చిమిర్చి, అందులోనే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ వేసి అయితే వేయించుకుంటున్నాను. నేను ఎక్కువగానే చేసిస్తా చట్నీ, ఎందుకంటే ఒక 2-3 డేస్కి వచ్చేలా చేసిస్తాను. రోజు మార్నింగ్ ఏం చేయాలి అని చెప్పేసి. ఇంకా బుడ్డోడైతే తినడు, జస్ట్ నాకు మా హస్బెండ్కే కాబట్టి ఖచ్చితంగా పిండి ఉన్నన్ని రోజులు చట్నీ కూడా వచ్చేస్తుంది. పద్దాకా చేయాలని అనిపించదు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మంచిది అన్నది నాకు కూడా తెలీదు, స్టోర్ చేసుకొని తినడము. కానీ ఊరికే పని సేవ్ అవుతుందని నేనైతే ఇట్లా అయితే చేస్తాను. అది ఏంటో తెలీదు, నిన్న అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించలేదు. అంటే నేను ఏ రోజు వ్లాగ్కి ఆ రోజే ఖచ్చితంగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి షెడ్యూల్లో అయితే పెట్టుకుంటాను. సో దట్ టైమింగ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది అని చెప్పేసి. మనకు ఛానల్ ఉంది అంటే ఖచ్చితంగా టైం టు టైం వీడియోస్ పడాల్సిందే. ఒక్కరోజు ఆ టైం, ఒక్కరోజు ఈ టైం అంటే కుదరదు. సో ఇక అట్లా అని చెప్పేసి నేను ఏ రోజు ఆ రోజే ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకుంటా. కానీ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రాలేదు, పడుకోవాలి అని అనిపించింది. అలా అని నేను అనుకున్న పనులు ఏవి కూడా చేయలేదు నిన్న. కానీ ఎందుకో కొంచెం బద్ధకం అనిపించి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి సండే వ్లాగ్ మండే వ్లాగ్ ట్యూస్డే ఈ విధంగా వస్తుంది కదా. సో మండే రోజు అయితే సండే రోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ అలాగే ఈ రోజు షూట్ చేసిన వీడియోకి కూడా వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కొంచెం వాయిస్ ఏమైనా డిస్టర్బ్ అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే బుడ్డోడు ఆల్రెడీ లేచిండు. వాడికైతే ఆడుకోవడానికి బొమ్మలు అయితే వేసానమాట. ఎంత వేసినా సౌండ్ రాకుండా అయితే ఆడాడు, ఖచ్చితంగా ఏదో ఒక సౌండ్ అయితే చేస్తూనే ఉంటాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, కార్తీక మాసం స్టార్ట్ అవ్వక ముందే అనుకున్నా, కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాతకి ప్రతిరోజు చేయడం అంటే నా వల్ల కాదులే. కానీ మండేస్ అండ్ పౌర్ణిమ వస్తుంది కదా, ఈ 5 days అయితే ఫాస్టింగ్ ఉండి మంచి పూజ చేసుకుందాం అనుకున్నా. బట్ 1 week అయితే స్కిప్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అక్క డెలివరీ అయిందని. సో పురిటి మహిళ అని ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి పూజ అయితే చేసుకోలేదన్నమాట ఆ 1 week. మళ్ళీ పురుడు అయిపోయిన తర్వాతకి ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నా. ఈరోజు అంటే మండే రోజు అయితే పూజ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకు తెలియదు, ఇంట్లో పూజ చేయలేము అంటే అసలు ఎలానో అనిపిస్తుంది, ఏదో ఒక వెల్తీలాగా అయితే అనిపిస్తుంది నాకు. ఇంక ఈరోజు 7 ఆ టైంకి లేచా, మొత్తం బయట మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నా అనమాట. సో అట్లా స్కిప్ అయితే అయిపోయింది. ఇంక ఈరోజు అయితే మటన్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ సండే రోజు. యాక్చువల్గా తినక చాలా డేస్ అయిపోయింది. సరే ఈ సండే తీసుకొస్తానని చెప్పి తను మటన్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. సో వాళ్ళు వచ్చేలోపు నేను చట్నీకి అన్నీ రెడీ చేసుకొని చట్నీ చల్లారడానికి పెట్టేసి దోశల పిండి కూడా రెడీ అయితే చేసుకుంటున్నా. నేను ప్రత్యేకంగా ఇంకొక గిన్నెలోకి కొద్దిగా పిండి తీసుకొని వాటర్ వేసి కలిపి ఇదంతా చేయను. ఏదైతే బౌల్లో పిండి ఉందో అందులోకే దానికి సరిపడా వాటర్ వేసేసి సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టేసుకుంటా. ఎందుకంటే మేము దోశల పిండితో ఓన్లీ దోశలే తింటాము, బోండాలు అలాంటివి ఏవి చేయను అనమాట. ఎందుకంటే పిల్లోడికి ఆయిల్ ఫుడ్ పెట్టాం కదా, వాడికి అదేసి మేము వేసుకోవచ్చు. కానీ నాకు పొద్దున ఆయిల్ ఫుడ్ తినాలని అనిపించదు. సో అందుకని చెప్పి ఉన్న మొత్తం పిండిని ఒకేసారి దోశ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటా. పిండి తగ్గుతున్న కొద్దీ గిన్నెలు మారుస్తూ ఉంటాను, అంతే అనమాట. పని కదా, అసలు వాడికి ABCDలు నేర్పిస్తున్నప్పటి నుంచి ఇంకా డైలీ వాటినే పట్టుకుంటున్నాడు. మరీ అంత విసిగిస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. పెద్ద అవుతున్నాడేమో చాలా మొండికేస్తున్నాడు. అసలు ఎంత అంటే ఇంకా వాడు కావాలన్నది కావాలంతే, ఇయ్యలేమనుకోండి ఏడుపు మొదలు పెట్టేస్తాడు. ఈ విధంగా తయారవుతుండు. అట్లా అని చెప్పి నేను అడిగినవన్నీ అస్సలే ఏడిస్తే ఏడవని అని వదిలేసినాం అనుకో, వాడే ఏడుపు మానేస్తాడనమాట.
ఇంకా అట్లా ఎంత ట్రై చేస్తున్నా అసలు పడుకోబెడదామని అస్సలు పడుకుంటలేడు. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాడిని పడుకోబెట్టిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేసి గిన్నెలు కడగాల్సింది. మనకు ఫస్ట్ ఇల్లు నీట్గా ఉండాలనే ఒక మైండ్ సెట్ కదా. సో అందువల్ల ఫస్ట్ అన్నీ క్లీన్ చేసుకునే వరకు వాళ్ళు లేచాడు. అయినా పెద్ద అవుతున్నాడు కదా, ఎక్కువసేపు పడుకోవట్లేడు అనమాట. అంటే పిల్లలు ఎవరైనా అంతే, ఎదుగుతున్న కొద్దీ నిద్ర అనేది తగ్గిపోయి యాక్టివిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ ప్లేయింగ్ కానీ, లెర్నింగ్ కానీ, రీడింగ్ కానీ ఏవైనా. సో వీడు ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాడనమాట. సో అందుకని చెప్పేసి అస్సలు టైమే కుదరట్లేదు నాకు వాయిస్ ఓవర్కి. ఇక్కడైతే పల్లీలు అవైతే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా చల్లారబెట్టుకోవడానికి. ఇంకా వాళ్ళు వచ్చారనుకో మళ్ళీ ఇంకా చెయ్యనీయడు, మిక్సీతో ఆడడం దాంతో ఆడడం చేస్తాడనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చేసేసుకుంటున్నా. ఇంకా ఇల్లు ఊడ్చుకోవాలి, మాప్ పెట్టాలి, చాలా పని ఉంది. ఇంకా మిక్సీ చేసేసుకొని ఫస్ట్ అయితే చట్నీ పోపేసుకుంటున్నా అనమాట. అంతకన్నా ముందు కొంచెం బాబుకి వాటర్ అనేవి వేడి చేస్తున్నాను తాగడం కోసము. ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే పోపేసేస్తున్నా. నాకేంటి అంటే ఏ రోజు వీడియో ఆ రోజు వాయిస్ ఓవర్ ఇస్తేనే గుర్తుంటుంది. తర్వాత 2-3 డేస్కి ఇచ్చాను అనుకో, ఆ రోజు ఏం చేసినా కూడా గుర్తుండదు. అందుకని చెప్పి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలా అని చెప్పి అన్రిలేటెడ్, పనికి రాకుండా పిచ్చి పిచ్చిగా అయితే మాట్లాడలేం కదా. ఏది మాట్లాడినా అందులో ఎంతో కొంత మీకు యూజ్ అయ్యేలా ఉండాలి. అసలు ఈరోజు ఏమైందంటే మా హస్బెండ్ పొటాటోస్ కట్ చేస్తుంటే మిన్ను బేట నేను కట్ చేస్తా అని నైఫ్ తీసుకొని కట్ చేసిండంట. కొంచెం బొట్టన వేలు దగ్గర కొద్దిగా చర్మం తెగింది. అప్పుడు మండలేదు, ఎప్పుడైనా అప్పుడు మండదు, తర్వాత మండుతుంది కదా. ఇంక ఇప్పుడైతే ఏడవడం మొదలు పెడుతున్నాడు అనమాట. మరి మందు పెట్టినప్పుడు ఉంచుకోవాలి కదా, దాన్ని తూడిపేసుకొని మళ్ళీ మందు పెట్టమని అడుగుతున్నాడు. ఇట్లా విసిగిస్తారు, వద్దురా అన్న పని చేస్తారు. చేసిన తర్వాత ఇట్లా ఏడిస్తే నేనేం చేయాలి చెప్పండి. దానికి ఏం పెట్టాలో కూడా అర్థమవుతలే, ఏది పెట్టినా మంట వచ్చేస్తుంది. నాకు తెలిసి ఆల్రెడీ తగ్గిండొచ్చు, మరి వాడెందుకు అట్లా చేస్తున్నాడో తెలీదు. ఇంక ఇక్కడైతే మిక్సీ కూడా చట్నీ అయితే మిక్సీ చేసేసుకున్నా. ఇంకా పోపు అయితే వేసేసుకున్నా. ఇంకా వాళ్ళు రాగానే దోశలు వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు, నేను వేసుకొని తినేయడం. ఇంకా మా హస్బెండ్కి అయితే బయటకు వెళ్ళాల్సిన పని ఉండే. ఇంకా తనైతే తినేసి తన బయటకు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాను. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, రెస్ట్ ఉండదు. మళ్ళీ వంట పని స్టార్ట్ చేయాలి, లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోతుంది అనమాట. సో ఇక అట్లా అని చెప్పేసి ఇంక వంట పని అయితే స్టార్ట్ చేయాలి. చెప్పాను కదా మటన్ తీసుకొచ్చారని. ఇంకా అందులోకి కావాల్సినవన్నీ కూడా తినేసి ఒక 5 to 10 minutes అలా మొబైల్ చూసేసి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసిన. చట్నీ చూసి మళ్ళీ ఇంత చేసుకుంటారా అన్నద్దు, 2-3 డేస్కి ఖచ్చితంగా సరిపోతుంది అనమాట. ఊరికే చేయడం నాకు నచ్చదు. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా. తినద్దు అనుకున్నాము, పర్వాలేదు, తినలేదు ఎక్కువ. ఇంక ఈ వీక్ తెచ్చుకున్నాం కదా, మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తామో చూడాలి. అంటే నాకేంటి అంటే మెయిన్ థింగ్ మటన్ కూడా ఎక్కువగా తినడం మంచిది కాదేమో అనిపిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకనే భయం వేస్తుంది అనమాట. అందుకని చెప్పి చాలా వరకు తగ్గించేసినాము, ఎందుకు ఊరికే అని. ఎట్లా అంటే ఇంకా కొని మరీ రోగం తెచ్చుకున్నట్టు అయిపోతుంది. అంత ఎక్కువ కాస్ట్ పెట్టి తినేసి మళ్ళీ ఏదైనా అయినా హాస్పిటల్లో పొంటి పైసలు పెట్టాలి కదా. అట్లా అని చెప్పి గ్యాప్ ఇచ్చి చూద్దామని గ్యాప్ అయితే ఇస్తున్నాము. మీలో ఎంతమందికి ప్రతి నెల అంటే నెల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రాసుకునే అలవాటు ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే అప్పట్లో అలవాటు లేకుండే పెళ్ళైన కొత్తలో. తర్వాత ఒక్క మంత్ ఏమో రాసి చూసినాము మా మిన్ను పుట్టక ముందు. ఆ రోజు ఆ లెక్క మంత్ ఎండ్కి చేసేలోపు నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. అవసరమా రాయడం అనిపించింది. ఎందుకంటే రాసి చూసి బాధ అనిపించింది, అరే ఇంత మనీ వేస్ట్ చేస్తున్నామా అని. ఇంకా అప్పుడంటే అది వేరే విషయం, మిన్ను లేడు, మేమిద్దరమే కదా, బయట ఫుడ్ తినడం, బయటికి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడము, అంటే బయటిది లేదా ఆర్డర్ పెట్టుకోవడం, ఈ విధంగా అయిపోయింది. మాకు అప్పుడు అట్లా అనిపించింది, సరే ఈ మంత్ ఒకసారి రాసి చూద్దాము, ఎంత వస్తుంది ఏంటి, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది కదా అని చెప్పి November 1st నుంచి అయితే రాయడం స్టార్ట్ చేసినాం అనమాట. సో చూడాలి మంత్ ఎండింగ్ వరకు ఎంత అవుతుంది ఏంటి అనేది. ఇన్ కేస్ ఎవరికైనా తెలుసుకోవాలి అనేది ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఖచ్చితంగా బడ్జెట్ వీడియో లాగా చేసి పెడతాను. మా ఇంటి ఖర్చులు, పిల్లలు పుట్టక ముందు లైఫ్ వేరు, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ వేరు. ఎందుకంటే అప్పుడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, మళ్ళీ ఇప్పుడు
ఇప్పుడు ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు ఉన్నంత మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక ఇంకా డబల్ అవుతాయి, తగ్గవు. అలా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాతకి ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తగ్గొచ్చు, అప్పటి వరకు అయితే పెరుగుతూనే ఉంటాయి కదా. అంటారుగా పెళ్ళి ముందు లైఫ్ వేరు, పెళ్ళి తర్వాత వేరు అని. అలానే పిల్లలకు ముందు వేరు, పిల్లల తర్వాత వేరు లైఫ్. అప్పుడు ఏం తెలీదు, వచ్చిన పైసలు వచ్చినట్టుగా అది తిందామా ఇది తిందామా, ఆ సినిమా చూద్దాం ఈ సినిమా చూద్దాం, ఆడికి పోదాం ఈడికి పోదాం అనుకుంటాము. వన్స్ పిల్లలు అయ్యి వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది, అవసరమా ఇవే డబ్బులు ఉంటే వాడు స్కూల్ ఫీజుకి వస్తాయి కదా, వాడికే ఖర్చులకు వస్తాయి కదా, ఈ విధంగా కాంప్రమైజ్ అయిపోతాము. నాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు, ఖచ్చితంగా నేను వీక్లీ వన్స్ అయినా బిర్యానీ ఆర్డర్ పెట్టు, బయటికి తీసుకెళ్ళు ఇట్లా అనుకొని ఇద్దరం కూడా అంతే ఖర్చు చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళడమే లేదనమాట. బయటికి కూడా ఎప్పుడో ఒక్కసారి, మంత్లీ వన్స్ కూడా నైట్ అవుట్స్ ఇలాంటివి అయితే వెళ్ళట్లేదు. అండ్ బయట ఫుడ్ అంటే మంత్లీ వన్స్ అలా ఎప్పుడో ఒక్కసారి అయితే ట్రై చేస్తున్నాము, ప్రతి మంత్ అని కాదు, బట్ కుదిరినప్పుడు అనుకోండి. బర్త్డేస్ అలా ఏమైనా అయితే వెళ్తాము. ఇంకా అంతే, ఇంకేం ఖర్చు చేస్తున్నాం. అప్పట్లో అయితే బట్టలు బీభత్సంగా కొనేదాన్ని, ఊరికే టాప్స్ అని లెగ్గిన్స్ అని ఇలా బాగా కొనేవాళ్ళము. బట్ మిన్ను పుట్టినప్పటి నుంచి పండగలకి బర్త్డేలకి ప్రత్యేకంగా కొనాలి అనుకుంటే తప్పించి కొత్త బట్టలు అసలు కొనడమే లేదు. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, నేనేనా ఇంతలా మారిపోయా అని చెప్పి. మనం మారడం కాదు, సిచ్యువేషన్స్ మనల్ని అలా మారుస్తాయని ఇప్పుడు రియలైజ్ అవుతున్నా. ఇప్పుడేముంది, ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా, అట్లుందనమాట. ఇప్పుడు ఇంకా వాడు జస్ట్ 1+2+ బేబీ మాత్రమే. ఇంకా ముందు స్కూల్స్ అని, ఫీజులని, బుక్స్ అని, ట్యూషన్స్ అని, అవని ఇవని మళ్ళీ పెరిగిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొకరు పుట్టడం, వాళ్ళ ఖర్చులు ఇలా యాడ్ అవుతూనే ఉంటాయి, కానీ తగ్గవు కదా. అంతే అంటారు, ముందేం తెలీదు, ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు మా సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. సో అందుకనే ఎక్కడైనా వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తే మనీ అక్కడ తగ్గించుకోవచ్చు కదా, అట్లా అని చెప్పి బుక్లో అయితే నోట్ చేసుకుంటున్నా. చూడాలి మరి ఎంత అవుతాయో. నిన్న జస్ట్ సెకండ్ డేట్కే ఇంట్లో ఏమైనా ఇలా పాల ప్యాకెట్ అవి తెచ్చుకుంటాం కదా, అవి కాకుండా కొన్ని కార్డ్ బిల్స్ అలాంటివి ఉంటాయి, చిట్టీలు, కార్డ్ బిల్స్ ఇవన్నీ కట్టితే కొంత అమౌంట్ అయితే వచ్చింది. ఆ అమౌంట్ నేను ఇప్పుడే చెప్పాలి అనుకోవట్లేదు, టోటల్ చేసి ఒకేసారి చెప్పాలి అనుకుంటే చెప్తా. మీరు అడిగితే ఖచ్చితంగా చెప్తా, మీరు అడగలేదు అనుకోండి ఇంకా నా ఇష్టం, అది చెప్పాలనిపిస్తే చెప్తా, లేకపోతే లేదు. సో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ మీ ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో అయితే చేసి పెట్టేస్తాము. ఇంక ఇప్పటి నుంచి ప్రతి మంత్ బడ్జెట్ వీడియో, అంటే మా ఇంటి ఖర్చులు అయితే పెడదాము అనుకుంటున్నా. చాలామంది పెట్టారు ఇలా, సో ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా. చాలామంది అంటారు 10 రూపీస్ సంపాదించిన సేవింగ్ అంటూ చెయ్యకపోతే ఆ 10 రూపీస్కి వాల్యూ ఉండదు అని చెప్పి. బట్ అస్సలు కుదరని పనండి. ఖచ్చితంగా సేవ్ చేయాలి అనుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎట్లా అంటే ఇప్పటి వరకు వచ్చి మాకు సేవ్ చేయాలి అంటే అసలు ఐడియాస్ కూడా లేవు తెలుసా, అట్లున్నాం మేము. కానీ సేవ్ చేయాలి ఖచ్చితంగా అని ఇప్పుడు అనిపిస్తుంది. సేవ్ చేసుకుంటేనే లైఫ్లో ఏదో ఒకటి సెట్, మళ్ళీ పిల్లలు ఉన్నారు, ఇట్లా ఇప్పుడు తెలుస్తున్నాయి అనమాట. అప్పుడు సేవ్ చేయాలా, సేవ్ ఎందుకు, ఉంటే సరిపోవా, ఈ విధంగా ఉండే మైండ్ సెట్ ఇట్లా మారిపోయింది. చూసిరు కదా అసలు ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. ఇంక ఇల్లు అయితే మొత్తం మాప్ పెట్టేసుకున్నా. అండ్ స్టవ్ మీద కర్రీ, ఒక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసిన. మొబైల్కి ఏమైందో తెలీదు, లైటింగ్ ఎంత ఎక్కువ వస్తుందో చూడండి. అక్కడ బ్రైట్నెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అసలు దానికి ఏమైందో చూపించాలి మా హస్బెండ్కి ఒకసారి. అనుకున్నా నిన్న, మర్చిపోయినా. ఈరోజు అనుకున్నా, ఈరోజు కూడా కుదరలేదు. ఇంకా రేపైతే ఎందుకు అలా అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇబ్బంది అయిపోతుంది. చూసారు కదా అసలు ఎంత వైట్గా కనిపిస్తుందో. ఫస్ట్ డే చూసి అమ్మ మొబైల్ క్లారిటీ ఏంటి ఇంత బాగా పెరిగిపోయింది అనుకున్నా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే తెలుస్తుంది అక్కడ ఏమవుతుందో కూడా కనిపించనంత బ్రైట్నెస్ వస్తుంది అని. నాకు మొబైల్ గురించి పెద్దగా తెలీదు, మీరు నమ్ముతారో లేదో. నాకు ఇన్స్టాగ్రామ్ కూడా రీసెంట్గా ఈ ఇయర్ మిడిల్లో ఏమో అంత క్లారిటీ వచ్చింది. సారీ, ఇయర్ నుండే అనుకుంటా, 1 year అవుతుందేమో నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చి. అంతకుముందు వరకు నేను ఇన్స్టాగ్రామ్ వాడిందే లేదు అసలు. ఊరికే అకౌంట్ క్రియేట్ చేసేదాన్ని, లాగౌట్ చేసేదాన్ని, క్రియేట్ చేసేదాన్ని, లాగౌట్ చేసేదాన్ని. నాకు పెద్దగా యూజ్ అనిపించేది కాదు. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ అంటే అమ్మో ఎవరెవరో మెసేజ్లు చేస్తారు అని భయం అనమాట. కానీ ఏంటి, మనం ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తేనే
మెసేజెస్ వస్తాయని నాకు తెలియదు. తెలిసినప్పటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్ కూడా వాడుతున్నా. సో నాకు మొబైల్స్ గురించి ఎక్కువగా అస్సలు నాలెడ్జ్ లేదు. జస్ట్ ఈ వీడియో తీయడం ఇవి కూడా నేను అన్ని యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. స్టార్ట్ చేయాలి అనుకున్న ఒక 1 మంత్ బాగా రీసెర్చ్ చేశాను. అసలు వీటి మీద ఎట్లా షూట్ చేయాలి, ఏ యాంగిల్ షూట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా థంబ్నెయిల్స్ చేయాలి, ఇంట్రో వీడియో ఎలా చేస్తారు, ఇవన్నీ చూసుకున్న తర్వాతకి ఛానల్ అయితే తీసుకొచ్చాను. వంట పని అయిపోయింది. హస్బెండ్ తింటారు. ఇంకా బట్టలు అయితే ఉతికి పైన అయితే ఆరేసిన. ఈ బెడ్షీట్లు అయితే రోజు ఉతకాల్సి వస్తుంది బుడ్డోడు చేసే పనికి. ఇదన్నమాట వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.